మీకు గొప్పవారుగా ఉండాలనిపిస్తుందా? ఎవరికి అనిపించదు? మనిషిగా పుట్టిన అందరికీ అదే ఆశ, అదే తపన, దాని కొరకు ఎన్నో ప్రయత్నాలు కదండి. గొప్పవారు అంటే అసలు ఏంటో ముందు మాట్లాడుకుందాము. గొప్ప అంటే మీరు చెప్పండి. ఆస్తి, డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్, బిల్డింగ్లు, కార్లు, వెళ్ళగలిగిన వస్త్రాలు, బంగారం, పేరు, పదవులు, పేరుకు ముందు కొన్ని డిగ్రీలు కదా. జనరల్గా మనుషులుగా మనం చూసేది ఇదే కదండి. వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ వేరుగానే ఉంటుంది, వాళ్ళని మనం చేర్చుకునే విధానం వేరుగా ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది. ఏదైతే సమాజం గొప్ప అని గుర్తిస్తుందో అవన్నీ వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళని గొప్పగా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో గొప్ప ఎవరు అని దేవుని వాక్యం చెప్తుందో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. మనందరం కలిసి ఈ మాట చదువుకుందామా? కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగున చేయు బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడను. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడను. దేవునికి మహిమ కలుగును గాక. సింపుల్. దీంట్లో పెద్ద దేవుని రాజ్యంలో గొప్పవాళ్ళు ఉండాలంటే ఏం చేయాలి, ఎన్ని గంటలు ఉపవాసాలు ఉండాలి, ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి, ఎన్ని రోజులు బైబిల్ ఎన్నిసార్లు చదవాలి, లేకపోతే ఉదయాన్నే ఎన్ని గంటలకు కోర్స్ అవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి కొన్ని సూత్రాలు, కొన్ని మార్గదర్శకాలు. ఆత్మీయతలో ఎదగడానికి అవన్నీ ఉపయుక్తాలే, కాదని చెప్పట్లేదు. కానీ పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవరంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, బోధిస్తున్నారో, ప్రకటిస్తున్నారో వాటిని ప్రకారంగా గైకొని ఆ ప్రకారంగా జీవించేవాడే దేవుని దృష్టిలో గొప్పవాడు అని ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తా ఉంది. మీరు ఏ లిస్టులో ఉంటున్నారు? మనుషుల దృష్టిలో గొప్పవారుగా ఉండడానికి ప్రయాసపడుతున్నారా, లేక దేవుని దృష్టిలో గొప్పవారుగా ఉండడానికి ప్రయాసపడుతున్నారా? స్టేజ్లు ఎక్కినప్పుడు సూపర్గా చెప్తాం, కానీ దాన్ని అనుసరించకపోతే, గై కొనకపోతే దేవుని దృష్టిలో గొప్పవారు కాదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? దేవుని దృష్టిలోనా, మనుషుల దృష్టిలోనా? ఒకవేళ దేవుని దృష్టిలో గొప్పవారుగా మీరుంటే మనుషుల దృష్టిలో గొప్పవారుగా ఉండడానికి ప్రయాసపడక్కర్లేదు. ఆటోమేటిక్గా దేవుడే కనపరుస్తాడు, ఆటోమేటిక్గా దేవుడే హెచ్చిస్తాడు. మీ స్థానాన్ని, మీ పొజిషన్స్ని, మీ స్థితిగతులు అన్నిటినీ దేవుడే హెచ్చిస్తాడు. అందుకే ఇంకొక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు సౌఖ్యంగా ఉంటామని భక్తుడైన యోహాను చెప్తా ఉన్నాడు. వాక్యాన్ని చదివి బోధిస్తూ ధ్యానిస్తూ వాటన్నిటికీ మించి వాటిని గైకొన్నప్పుడు దేవుని దృష్టిలో గొప్పవారంగా ఉంటాం.